ఓకే మేడం. నా దగ్గర మీరు జాయిన్ అయ్యేటప్పుడు మీకు అట్లీస్ట్ మీకు బాబుని కేసు కానీ నీళ్ళు పెట్టడం కూడా రాదు. ఓకేనా? అలాంటప్పుడు మీరు అసలు ఎలా ఫీల్ అయ్యారు, నాకు వస్తుందా లేదా అనే విధంగా కూడా మీకు థాట్స్ ఉంటాయి, నెంబర్ ఆఫ్ థాట్స్ ఉంటాయి కదా. సో ఈరోజు అచీవ్మెంట్ చేసేసరికి నాకే హ్యాపీ అనిపిస్తుంది, ఎందుకంటే ఎవిడెన్స్ ప్రకారంగా మీ డ్రెస్సెస్ కూడా పెట్టాను, యూట్యూబ్లో పెట్టాను. సో దాని అవుట్పుట్ నేను కూడా హ్యాపీ అయ్యాను. అంటే 0.4% ఇలా నేర్చుకుని బాగా పర్ఫెక్ట్ అయ్యారని నాకు ప్రౌడ్గా అనిపిస్తుంది. మీకు ఎలా అనిపిస్తుంది? నిజంగా సార్, ఆ రోజు నాకు ఇంకా బాగా గుర్తుంది. ఆ రోజు బాబిన్ కేస్ కూడా పెట్టలేకపోయినా, ఎందుకంటే నాకు అసలు ఏమీ రాదు. కానీ ఆ రోజు ఎన్నిసార్లు అడిగినా మీరు చెప్పారు, బాబిన్ కేస్ పెట్టడము, మిషన్ సెట్ చేయడము, థ్రెడ్ నీడిల్ సెట్ చేయడము, అవన్నీ ఎన్నిసార్లు అడిగినా విసుక్కోకుండా చెప్పారు. దానివల్ల నేను ఇంకా ఫ్రీగా మూవ్ అవ్వగలిగాను. అంటే నేను నేర్చుకోవడం అనుకోవడం ఒక ఎత్తు అయితే, దానికి మీరు సపోర్ట్ చేయడం ఇంకా బాగా అనిపించింది. సో అందుకనే నేను ఇంత ఈజీగా నేర్చుకున్నాను. ఓకే మేడం, మీకు జాయినింగ్ డేట్ చెప్పాను, హోంవర్క్స్ అప్డేట్ చేయాలి, వీక్లీ 4 days అని అప్డేట్ చేయాలని చెప్పాను. క్లాస్ ఉన్న రోజు అవసరం లేదు, క్లాస్ లేదు కంపల్సరీ చేయాలి. అది మీకు ఎలా అనిపిస్తుంది? ఊరికి అందరినీ చాలామంది అంటే సార్ టార్చర్ పెడతారు, ప్రెజర్ పెడతారు, ఏంటి అప్డేట్ చేయడం వల్ల మీకు బెనిఫిట్టా, చేయకపోవడం నాకు బెనిఫిట్టా? అది మీ మాటల్లో చెప్పండి. అవును సార్, నిజంగా అది హోంవర్క్ అప్డేట్ అని మీరు అది పెట్టడం అయితే చాలా యూజ్ఫుల్ అయింది. ఎందుకంటే ఆ ముందు క్లాస్లో నేర్చుకుంది ప్రాక్టీస్ చేయకుండా నెక్స్ట్ క్లాస్కి రావడము అని అంటే, అది నేర్చుకున్నా మనకి వర్తిక్ కాదు, యూజ్లెస్. సో దానివల్ల ఎప్పటికప్పుడు మనము మేము నేర్చుకోవడము మంచిగా ఆ అప్డేట్స్ ఇవ్వడం వల్ల మాలో కూడా కాన్ఫిడెన్స్ వచ్చింది. ఏంటంటే ఇంకా చెయ్యొచ్చు, ఇంకా కొత్తగా చెయ్యొచ్చు అనేది.